మీరు ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ పోరాటం వచ్చింది, నీళ్లు, నిధులు, నియామకాలు. అయ్యా, నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఈ వేదిక నుండి. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుగా 1,50,000 కోట్లు పెట్టి 1,00,000 ఎకరాలు సాగు చేయనీకని చెప్పి 1,50,000 కోట్లు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టిరో, నేను 1,00,000 ఎకరాలల్లా ఈ బహుజనులకున్న భూమి ఎంత, బహుజనులు సాగు చేసుకున్న భూమి శాతం ఎంత అంటే, మేము పన్నులు కడితే, మేము రక్తమంతా దారపోసి డబ్బులు సంపాదించి పన్నులు కడితే ఆ పన్నుల రూపంలో వచ్చిన పైసలను మీరు మా ద్వారా, మా రక్తం ద్వారా వచ్చిన పైసలను మీ భూమిలో నీళ్ళ కోసం మీరు పెట్టుకొని, ఇది బహుజనుల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణలో పేదరికం నిర్మించడం కోసం అని అబద్ధాలు చెప్పి 1,00,000 కోట్ల రూపాయలను మా డబ్బును మీరు దారదత్తం చేసుకోవడం ఇది మోసం కాదా అని టీఆర్ఎస్ పార్టీని బహుజన్ సమాజ్ పార్టీ అడుగుతుంది.